హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. బాగున్నారా? ఇవాళ మీతో కలిసి సరదాగా పనిచేద్దాం అనిపించింది, చేస్తున్నాను. ఓకే, ఇట్స్ ద డొమెస్టిక్ వర్క్ దట్ ఐఎమ్ డూయింగ్. ఓకే, చేస్తా ఉంటాను, చూస్తూ ఉండండి. చెప్పాను కదా నేను మీకు. సో అంట్లయితే తోముతున్నాను. ఇక్కడ నాకు సొంత ఇంట్లో మేడ్ని పెట్టుకోలేదు. ఐ డూ మై వర్క్. ఓకే, సో పని చేసుకుంటూ ఒక చిన్న కథ చెప్పమంటారా మీకు? చెప్పాను కదా నేను మీకు చాలా ఈజీగా తోముకుంటాను, అట్లా నేను పెద్ద బర్డన్ ఫీల్ అవ్వను అని. చిన్న కథ చెప్పనా మీకు? పార్వతీదేవి అంట ఒకరోజు ఇంట్లో ఎవరు లేరంట. సో తను స్నానానికి వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళి వచ్చినప్పుడు ఇంట్లో ఎవరు లేకుండా తలుపులు వేసుకుని లోపలికి వెళ్ళే సవాళ్ళని ఎవరిని వచ్చినా సమాధానం చెప్పడానికి ఎవరు ఉండరని చెప్పి తను స్నానం చేసే సున్నిపిండితో ఒక చిన్న బొమ్మను తయారు చేస్తుంది. ఓకే, చిన్న బొమ్మను తయారు చేసి దానిలోకి ప్రాణాన్ని పోసి గుమ్మం దగ్గర నించోబెట్టి, నాయన నీ పేరు వినాయకుడు, ఓకే, నీకు నేను ప్రాణం పోసి ఇక్కడ నించోబెడుతున్నాను, ద్వారానికి కాపలాగాయి, నీ తండ్రి వారు వస్తారు, అతని లోపలికి అలౌ చెయ్యి, మిగతా ఎవరు వచ్చినా సరే లోపలికి పంపొద్దు అన్నది. ఇక్కడ మీకు రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఒకటి ఒబీడియన్స్, ఓకేనా, అండ్ సెకండ్ వన్ ఈజ్ చాలా లైఫ్ సూత్రాలు ఉంటాయి ఇందులో, వినండి చెప్తాను. ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఏది ఉండాలి, ఏది ఉండకూడదు, చాలా మంచి మంచి మర్మాలు ఉంటాయి ఇందులో. ఎవరు వచ్చినా లోపలికి అలౌ చేయొద్దు అని చెప్పి కుమారుణ్ణి కూర్చోబెట్టి దించోబెట్టి వెళ్తుంది. కుమారుడు ఎంత ఒబీడియంట్ అంటే కదలదంట అక్కడి నుంచి. ఈ లోపల తండ్రి గారు అని తెలియదు, ఆయన వస్తారు. ఆయన ఒళ్ళంతా బురద పూసి జడలతో వస్తాడు ఇంటికి. వస్తే పాపం చిన్న బిడ్డకి అతని తండ్రి అని తెలియదు. ఓకే, ఎవరిని లోపలికి రానివ్వద్దండి కదా తల్లి గారు అని చెప్పి ఒబీడియంట్ గా లోపలికి రానివ్వకోకుండా నించోబెడతాడు. తను చెప్తాడు, మన లోపలికి వెళ్ళనివ్వు అని చెప్తే ఇతను ఎవరో అని అతని తండ్రికి కూడా తెలియదు. అతని భార్య ఇతనికి ప్రాణం పోసి బయట నించోబెట్టిందనే విషయం తండ్రికి తెలియదు. అయితే బిడ్డని బతిమలాడినా సరే ఎంతకి కదలదు అనమాట. ఓకే, డి అంటే డి అన్నాడు తండ్రితో. సో తండ్రితో ఎవరు పోటీ పడగలరు ఎవరన్నా? వెంటనే త్రిశూలానికి పని చెప్పాడు. త్రిశూలంతో కొడుకు తలని ఎగరగొట్టేస్తాడు. సో తండ్రికి అతిగా కోపం తెప్పిస్తాడు కుమారుడు. అక్కడ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి మనం. ఒకటి, పిల్లడు ఒబీడియంటే, తల్లి మాట జవదాట్లేదు. ఓకే ఓకే, తండ్రికి విషయం తెలియదు కానీ తనయుడు చావుకి కారణమయ్యాడు. ఈ లోపల తల్లి బయటకు వచ్చి చూసి, ప్రాణం పోసిన తల్లి కదా, వీళ్ళలాడిపోతుంది. అయితే తండ్రి భార్య బాధను చూడలేక, నేను దీనికి ఏదో ఒకటి ఆలోచిస్తాను, పర్యవసానం, నువ్వు బాధపడొద్దు అని చెప్పి ఏం చేస్తాడంటే ఒక సొల్యూషన్ కోసం ఒక ముని దగ్గరికి వెళ్తాడు, గురువు గారి దగ్గరికి. అప్పుడు గురువు గారు అంటారు, దక్షిణ వైపు తల పెట్టుకుని పడుకున్నటువంటి ఎవరిదన్నా శిరస్సు తీసుకొచ్చి నీ కొడుకుకు అతికిస్తే నీ కొడుకు మళ్ళా జీవంతో తిరిగి లేస్తాడు అని చెప్పి చిన్న మాట చెప్తారు గురువు గారు.
ఓకే, ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. సైన్స్ సైన్స్ ఏంటి ఇక్కడ? దక్షిణం వైపుని ఎవరిని పడుకోబెడతారు? చనిపోయిన వారిని, లేకపోతే చావు పిలిచిన వారిని మాత్రమే దక్షిణ వైపు పడుకోబెడతారు. అవునా? అవునా కాదా? సో శివయ్య అటు వెళ్తూ ఉంటే తల్లి ఒక వైపుకిని బిడ్డ ఒక వైపుకి పడుకుని ఉంటారు. తల్లి మామూలుగా తూర్పు వైపుకి పడుకుని ఉంటది, బిడ్డ దక్షిణ వైపు తిరిగేసి ఉంటది. బిడ్డ తల దక్షిణ వైపు ఉంటది. ఓకే, సో అక్కడ తల్లి విలిపించడానికి ఆస్కారం లేదు. ఎందుకని? ప్రకృతికి విరుద్ధంగా, సైన్స్ విరుద్ధంగా బిడ్డ తల ఎటువైపు ఉంది? దక్షిణం వైపు ఉంది. సో దానికి అసలు మాట్లాడేటువంటి హక్కు లేదు, ఎందుకంటే ప్రకృతికి విరుద్ధంగా పడుకుంది. సో ఇట్ హ్యాస్ టు ఫేస్ డెత్ కదా, అవునా కదా? అలా శివయ్య త్రిశూలానికి పని చెప్పి ఆ ఏనుగు బిడ్డ పిల్ల ఏనుగు తలని శిరస్సుని నరికి తీసుకుని వస్తాడనమాట. వచ్చిన తర్వాత ఈ వినాయకుడు వికట జీవితగా పడి ఉంటాడు కదా, సో జీవం లేదు కదా, ఆ జీవం లేని శిరస్సుని ఈ శిరస్సుకి ఆ జీవం లేనటువంటి దేహాన్ని కలిపి తల ప్రాణం పోస్తారు. ఓకే, ఇది కథ. బాగుందా? దీనికి కొంచెం ఎక్స్టెన్షన్ చెప్పనా? తర్వాత తండ్రి అని తల్లి తండ్రికి పరిచయం చేస్తుంది. అయితే ఈ మామూలుగానే చాలా ఒబీడియంట్. తండ్రి అని పరిచయం చేసిన తర్వాత అతనిలో భక్తి భావం మరీ ఎక్కువగా పెరిగిపోతుంది. అయితే ఈ శివయ్యను పార్వతికి పెద్ద కుమారుడు కుమారస్వామి ఉన్నాడు కదా, అవునా? తెలుసుగా మీ అందరికి. అయితే ఒకరోజు చిన్న బిడ్డని బాగా గారంగా చూసుకుంటున్నారు తల్లిదండ్రులు. రెండో బిడ్డ అంటే కొంచెం గారం ఎక్కువే ఉంటారు కదా. అయితే ఏం నానా, తండ్రి గారు నన్ను ఇంత చిన్న తమ్ముడు వచ్చినప్పటి నుంచి నా మీద మీకు ప్రేమ తగ్గిపోయింది, నాకు మీ మీద ప్రేమ ఎక్కువగా ఉంది అంటానికి నన్ను ఏం చేయమంటారు అని అంటే శివయ్య అంటాడు, లోకంలో ఉన్న 7 సముద్రాలు స్నానం చేసిరా, మీ ఇద్దరికి పోటీ అదే, ఎవరు ముందుగా స్నానం చేసి వచ్చి మా కాళ్ళకు నమస్కారం చేసుకుంటారో వాళ్ళకు మా మీద ప్రేమ ఎక్కువ అని అంటారు. అవునా? అయితే తండ్రి గారు పోటీ నిర్వహిస్తారు. సో అప్పుడు కుమారస్వామి అనుకుంటాడు కదా, ఇంత బొద్దుగా లావుగా ఉన్న తమ్ముడు ఎప్పుడు తిరిగి వచ్చాను, నేనైతే సన్నగా ఉన్నాను, చకచకా వెళ్ళి తిరిగి వచ్చేస్తాను, మా తమ్ముడు బొద్దుగా లావుగా ఎప్పుడు తిరిగి వస్తాడు వీడు, నేనే ఫస్ట్ వస్తాను, సో ఈ పోటీలో నేనే గెలుస్తాను, సో నాకే మా తల్లిదండ్రుల మీద ప్రేమ ఎక్కువ, హే కప్స్ అని నేను నిరూపించుకుంటానని చెప్పి గబగబా బయలుదేరతాడనమాట. ఓకే, బయలుదేరిన తర్వాత ఏమవుతుంది? 1 2 3 అని లెక్క పెడతాడు శివయ్య. 1 2 3 అని లెక్క పెట్టిన తర్వాత కుమారస్వామి బాయ్ అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. ఈ లోపల వినాయకుడికి ఏడుపు వస్తుంది. ఏడుపు వచ్చి, నేను నడవలేను పరిగెత్తలేననే కదా అన్నయ్య ఇలాంటి కాంపిటీషన్ పెట్టాడు అని దండం పెట్టుకుంటా ఉంటాడు. ఈ లోపల అతనికి మదిలో ఒకటి మెలుగుద్ది, ఒక ఆలోచన వస్తుంది. అదేంటి? సముద్రాలని దాటినా, సప్త సముద్రాలు అంటే ఏంటి? మొత్తం లోకం, ప్రపంచం అంటే ఎవరు? తల్లిదండ్రులు. అవునా? ప్రపంచం అంటే తల్లిదండ్రులు. ఇదేంటి? ప్రపంచాన్ని నా ముందు పెట్టుకుని నేను ఇంకేదో ప్రపంచం దగ్గరికి నేనెందుకు వెళ్ళాలి అని చిన్న ఆలోచనతో
భక్తి భావంతో చేతులు రెండు దండం పెట్టి తల్లిదండ్రుల చుట్టూ 7 సార్లు తిరుగుతాడు. ఓకే, తల్లిదండ్రుల చుట్టూ ఎన్నిసార్లు తిరుగుతారు? 7 సార్లు తిరుగుతాడు. 7 సార్లు తిరిగినప్పుడు ఒక్కొక్క సముద్రం దగ్గరికి మన కుమారస్వామి వెళ్ళినప్పుడల్లా మన వినాయకుడు ఆల్రెడీ మునిగి బయటకు వచ్చేస్తున్నట్టు కనిపిస్తా ఉంది. ఓకే, అంటే ఏంటి? ఆల్రెడీ మన వినాయకుడు ఒక్కొక్క సముద్రంలో ఇతని కంటే ముందే మునక వేసి బయటకు వస్తున్నట్టుగా కనిపిస్తుంది అన్నమాట. ఒబీడియన్స్. ఓకే, మనకున్న ఒబీడియన్స్ అలా కనిపింపజేస్తుంది. రైట్, అండర్స్టాండ్? సో అలా ఆఖరి సముద్రం కూడా మునిగేటప్పుడు ఇంకా కొంచెం ఫాస్ట్ గా పరిగెత్తడానికి ట్రై చేశాడు మన కుమారస్వామి. ఓకే, అయినా కానీ ఆఖరి సముద్రంలో కూడా మన వినాయకుడే గెలిచాడు. అవునా? పరిగెత్తుకుంటా వచ్చి ఇది ఎలా సాధ్యం అని చెప్పి గబగబా వచ్చి చూస్తే మన వినాయకుడు దండం పెట్టుకుని అలా నుంచుని ఉన్నాడు. అదే తండ్రి, నేను ఇంత సన్నగా ఉన్నాను, ఇంత రివట్లాగా పరిగెత్తగలను, నేనే కదా ఫస్ట్ రావాలి, ఇలా ఎలా జరిగింది? మా తమ్ముడు చూస్తే ఇక్కడే ఉన్నాడు, అసలు ఏంటి దీనిలో మర్మం ఏంటని తండ్రిని అడిగితే తండ్రి నవ్వుతూ కళ్ళు తెరిచి, ప్రపంచమే నేనైనప్పుడు, ఓకే, సప్త సముద్రాలే నేనైనప్పుడు తమ్ముడు నా చుట్టే తిరిగాడు. నా చుట్టూ తిరిగినప్పుడు నువ్వు అక్కడ సముద్రంలో స్నానం చేసేటప్పటికి తమ్ముడు ఆల్రెడీ స్నానం చేసి బయటకు వచ్చినట్టు. సో ఒబీడియన్స్ ఆల్వేస్ గెట్స్ అ రివార్డ్. ఓకే, మనం ఎంత కంపీట్ చేసామా, కాంపిటీషన్లో పాల్గొన్నామా, పరిగెత్తామా, గెలిచామా, ఓడామా అని కాదు. రైట్ వేలో మన దృఢ సంకల్పంతో ముందుకెళ్తే మనకి దేవుడు అలాగా మనకి సహాయం చేస్తూ ఉంటాడు. సో అది జనకుడు, తండ్రి యొక్క ప్రేమ, తల్లిదండ్రుల యొక్క ప్రేమ, ద గ్రేటెస్ట్ ఒబీడియన్స్. మన ఈ కథ ద్వారా మనం కొన్ని నేర్చుకోవాలి. ఓకే, అక్కడ మీరు అనొచ్చు ఒబీడియంట్ గా ఉంటే పనిష్మెంటే కదా వచ్చింది అని. తర్వాత వచ్చే రివార్డ్స్ లోక కళ్యాణం కోసం ఈ రోజు మనం మన సహోదరులందరూ ఏం చేస్తున్నారు? మొదటి విఘ్నం. ఎలాంటి విఘ్నాలు లేకుండా మన కార్యక్రమాలు జరగాలి అంటే ఏం చేస్తున్నారు? మొదటగా వాళ్ళు పూజించేది వినాయకుడిని. అవునా? విఘ్నాలు లేకుండా. ఓకే, ఇలా లోక కళ్యాణం కోసం కొన్ని జరుగుతూ ఉంటాయి. ఓకే, ఇక్కడ మన తండ్రి మీద ఉన్నటువంటి ఒబీడియన్స్, ప్రేమ, తల్లి పడే తపన. ఓకే, దీని కనెక్షన్ గా ఇంకొక చిన్న కథ, నా అంట్లు తోమే లోపల మీ కథలు చెప్పేయండి. ఓకే, అర్థమైందా? బాగుంటాయి, వినండి. ఇలాగ పని చేసుకుంటూనే చెప్పుకుంటే బాగుంటది కదా కథలు. ఎందుకు తయారై కూర్చుని కథలు చెప్పుకుంటూ ఉపయోగం ఉంది? లైవ్ లో పని చేస్తున్నాను, మీ కథలు కూడా చెప్తున్నా. అయితే అవమానం ఇంకొకటి, బాడీ షేమింగ్. తెలుసా మీకు అందరికి? యు నో వాట్ ఈస్ బాడీ షేమింగ్? బాడీ షేమింగ్ తెలుసా? బుజ్జి వినాయకుడికి ఒండ్రాళ్ళు అంటే బాగా ఇష్టం కదా, అవునా? తల్లి ప్రేమ ఏముంటుంది? తల్లికి అమితమైన ప్రేమ. బిడ్డ కడుపు నిండినా సరే తినంగానే తన ప్లేట్లది కూడా తీసుకొచ్చి పెడుతూ ఉంటుంది. అవునా? బుజ్జి వినాయకుడు. అవునా? సో ఒక రోజంట వాళ్ళ అమ్మ ఒండ్రాళ్ళు చేసి పెట్టిందంట వినాయకుడికి ఇష్టం కదా ఒండ్రాళ్ళు అంటే. అవునా? అయితే ఒండ్రాళ్ళు, తనకిష్టమైనటువంటి తినుబండారాలన్నీ తినేసి, మరి బుజ్జి వినాయకుడికి కొంచెం బొజ్జ ఎక్కువే ఉంటది కదా, అవునా? నడవలేక నడుస్తున్నాడంట. సాయంత్రం పూట నడుస్తుంటే పైన చంద్రుడు హక్కుని నవ్వాడంట. చూసి హక్కు నవ్వంగానే, ఆ నవ్వు చూడంగానే వినాయకుడు దోమ్మని కింద పడ్డాడంట.
అప్పుడు తల్లి గబగబా వచ్చింది బయటికి. తల్లి ఊరుకుంటుందా? ఓకే, బాడీ షేమింగ్ ఎవరికి? బయట వాళ్ళు. బయట వాళ్ళు చేస్తారు. ఇంట్లో వాళ్ళు బాడీ షేమింగ్ చేస్తారా? చేయరు కదా. ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు? సరిదిద్దుకుంటారు. బాడీ షేమింగ్ ఉంటే చేసే వాళ్ళని ఊరుకోరు. నా పిల్లాడు ఇంతే, కావాలంటే నేను సరి చేసుకుంటానని తల్లి ముందుకు వస్తుంది. అవునా? అలాగే ఆ తల్లి పార్వతీదేవి ముందుకు వచ్చి చాలా కోపంగా, చాలా చాలా కోపంగా, నువ్వు ఏ రోజైతే నా బిడ్డను చూసి నవ్వావో ఆ రోజు ప్రజలందరూ నిన్ను చూస్తే నీలాప నిందలు పొందుతారు అని చెప్పి చెప్పిస్తుంది. ఓకే, అప్పుడు చంద్రుడు ఉలిక్కి పడతాడు. చంద్రుడు అంతాడికే తప్పల పనిష్మెంట్. మీరంతా నేనంతా. సో బాడీ షేమింగ్ చేయకండి ఎవరిని. ఓకే, వీలుంటే సహాయం చేయండి. నానా నువ్వు అలా చేయొద్దు, ఇలా చేయొద్దు అని చెప్పి మీ వీలున పాజిటివ్గా చెప్పడానికి ట్రై చేయండి. కానీ మీరు ఒకరిని చూసి ఎప్పుడు నవ్వకండి, పనిష్మెంట్స్ వస్తాయి. ఓకే, అప్పుడు పిలిచి ఏం చెప్పింది? అప్పుడు చంద్రుడు, అమ్మా నేను ఇంకెప్పుడు ఎవరిని చూసి నవ్వను, దయచేసి నన్ను ఈ శాపంలో నుంచి విముక్తుని చేయండి. అప్పుడు కొద్దిగా రిలాక్సేషన్ ఇస్తుంది. ఏమని? ఒక్క వినాయక చవితి రోజున మాత్రమే, ఒక్క చవితి రోజు మాత్రమే ప్రజలు సాయంత్రం పూట పండగ అయిన తర్వాత నిన్ను చూస్తే నీలాప నిందలు పొందుతారు. మిగతా అప్పుడు కాదు. మిగతా అప్పుడు నువ్వు చల్లని చంద్రుడివే. ఓకే అని చెప్పుద్ది అన్నమాట. ఓకే, అప్పుడు ఈయన చంద్రుడు కొంచెంగా స్థిమితపడి అమ్మయ్యా అని చెప్పి ఓకే ఇంకెప్పుడు ఎవరిని చూసి నవ్వనమ్మా అని చెప్పి అమ్మకి ప్రామిస్ చేస్తాడు. సో తల్లి ప్రేమ చూసారా? కొడుకు కోసం ఏదైనా చేసేస్తుంది. తల్లిదండ్రులైనా ఎవరైనా అంతే. తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంతైనా దేనికైనా చేస్తారు. సో మీరందరూ గుర్తుపెట్టుకోండి, తండ్రికి ఎదురెళ్ళండి, తల్లికి ఎదురెళ్ళండి, కానీ బిడ్డల విషయంలో తల్లిదండ్రులు ఉన్నప్పుడు మాత్రం వాళ్ళని దయచేసి టచ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఫిజికల్గా వీక్గా ఉన్న తల్లే. ఎక్కడ లేని బలం వచ్చేస్తుంది తల్లికి పిల్లల్ని కనుక ఆయన టచ్ చేస్తే. ఓకే, దయచేసి పిల్లల విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. తల్లిదండ్రులు ఉన్నప్పుడు మీరు పిల్లల విషయంలో ఇచ్చేయద్దు. ఓకే, నిన్న మీకు చూపించాను కదా కొబ్బరి పీస్తో అంట్లని తోముతున్నా. ఓకే, నేనేం సరదాగా చెప్పనండి, చేసే చెప్తా. సో నా మాటలో నిజాయితీ ఉంటుంది, నేను చేసే పనుల్లో కూడా పర్ఫెక్షన్ అనేది ఉంటుంది. ఓకే, సో ఈరోజు మంచి మాటలు ఇవి మీతో మాట్లాడుతూ ఇన్నంట్లు తోమేశాను. హ్యాపీగా ఉందా కదా? మీకు హ్యాపీగా ఉంది కదా, కానీ నాకు చాలా హ్యాపీగా ఉంది. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్, సీ యూ.